ఈ టైంలోనే అభ్యర్థులు ఓటర్లకు తాయిలాలు ఆఫర్ చేస్తున్నారు. మాకే ఓటు వేయాలంటూ ప్రామిస్ చేయించుకుంటున్నారు. ఇక డబ్బులు ఇవ్వడం, మందుబాబులకు క్వార్టర్ బాటిల్ ఇవ్వడం వంటివి జరుగుతున్నట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే పోలీసులు డబ్బు, మద్యం ప్రవాహాన్ని కట్టడి చేసేందుకు చెక్పోస్టులను టైట్ చేశారు. అయినా అన్నీ చకచకా జరిగిపోతున్నాయనే టాక్ వినిపిస్తోంది. కొద్ది రోజులుగా తీవ్రంగా ప్రచారంలో మునిగి తేలిన అభ్యర్థులు ఇప్పుడు చాటుమాటు పనులకు తెరతీశారన్న టాక్ వినిపిస్తోంది. బస్తీల్లోని కీలక నేతలను కలుసుకుంటూ నయానో భయానో ఇచ్చుకుంటూ మచ్చిక చేసుకుంటున్నారన్న ప్రచారము సాగుతోంది. అటు ఓటర్లకు కూడా ముక్కా చుక్కను కూడా అరేంజ్ చేస్తున్నారని జోరుగా ప్రచారం సాగుతోంది. ఎక్కడ చూసినా అదే తంతు అన్నట్టుగా ఓటర్లను ప్రలోభాలకు గురి చేస్తున్నారు పార్టీల అభ్యర్థులు. ఇక అధికారులు కూడా ఎన్నికలకు సర్వం సిద్ధం చేస్తున్నారు. ఇప్పటికే పోలింగ్ సిబ్బందికి జిల్లా అధికారులు సామాగ్రిని అప్పగించారు. పోలింగ్ బూత్లకు చేరుకున్న అధికారులు రేపటి ఓటింగ్కు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఎక్కడా ఎలాంటి అవాంతరాలు జరగకుండా అధికారులు ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. ఏ చిన్న తప్పుకు ఆస్కారం లేకుండా చూసుకుంటున్నారు అధికారులు. మాజీ మంత్రి హరీష్ రావు